ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మకర రాశి వారికి ఈ మే నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మీ జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు కానీ, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు కానీ, ధనిష్ట 1, 2 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి మకర రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ మే నెలలో అన్ని విధాలా కూడా చేసేటువంటి వృత్తి వ్యాపారాలన్నీ కూడా చాలా అనుకూలిస్తాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆదాయానికి లోటు ఉండదు. రావలసిన బాకీలన్నీ కూడా ఈ మే నెలలో మీ చేతికి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీ గృహంలో వివాహాది శుభకార్యాలు చేయడానికి చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. నూతన వాహనాలు కొనడానికి ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతోటి కలిసి విందులు వినోదాలు కూడా చేసుకుంటారు. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. నూతన ఆభరణాలు కొనడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. మీరు చేసేటువంటి ఏ పనైనా సరే ధైర్యంగా చేయడం వల్ల అందులో జయాన్ని కలుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది. రాజకీయ పరంగా ప్రజల్లో ఎంతో సేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ నెల చాలా అనుకూలంగా కనబడుతోంది. విద్యార్థులకు కూడా ఈ నెల చాలా అనుకూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంకా ఎవరైనా సరే ఈ మకర రాశి వారు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఒక 4 గురువారాలు దత్తాత్రేయ స్వామి వారికి నమస్కారం చేయడం వల్ల, ప్రదక్షిణాలు చేయడం వల్ల చాలా వరకు దోషాలన్నీ తొలగి మంచి శుభప్రదంగా ఉంటుంది. స్వస్తి.